పరకాల నియోజకవర్గం నడికుడి మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గతంలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షునిగా ఎంపీటీసీగా పనిచేసి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా కొనసాగుతున్న అంబికా రాజేశ్వరరావు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు ఆయనకు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాళీప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ అభివృద్ధి కోసం ఇతర పార్టీలోని అసంతృప్త నేతలను ఎల్లవేళలా పార్టీలోకి ఆహ్వానిస్తామని, వారికి అండగా నిలుస్తామని వ్యాఖ్యానించారు. ఈరోజు సెప్టెంబర్ 17 భారతీయ జనతా పార్టీకి మాకు పండుగ రోజు. ఎందుకంటే విశ్వగురువు, భారత ప్రధాని, పేద ప్రజల నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం. అలాంటి పండుగ దినం పురస్కరించుకొని నడికోడు మండలంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏ రాజశేఖరరావు గారు స్వచ్ఛందంగా ఈరోజు బీజేపీ పార్టీలో చేరిండు. నిజంగా వారికి మేము భారతీయ జనతా పార్టీ సుస్వాగతం, స్వాగతం. ఎందుకంటే వారి గురించి బీఆర్ఎస్లో అలాగే కాంగ్రెస్లో కూడా తన ఉన్నతమైన పదవులు పొంది వాళ్ళ ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో పార్టీలకు వెళ్ళి బీజేపీ రావడం అనేది నిజంగా కాంగ్రెస్ పరిపాలన తెలియజేస్తుంది. డెఫినెట్గా రాజేశ్వర గారి రాకతో నడికోడు మండలం మా బీజేపీ పార్టీ ఇంకా సంస్థాగతంగా బలమైతుంది. డెఫినెట్గా రానున్న కాలంలో మరిన్ని చేరికలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ నడికోడు మండలం స్ట్రాంగ్ అవుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నడికోడు మండలం నామరూపాలు కూడా పోతుంది. భారత్ మాతకి జై జై.